హాయ్ ఫ్రెండ్స్, మా ఇచ్చిత అయితే పూలు అల్లుతుంది. మల్లెపూలు చూడండి. ఎవడన్నా కాలుతో అల్లుతారా? చేత కాదు కానీ మళ్ళీ అల్లుతుంది. చేత కాదు ఫ్రెండ్స్, కానీ చూడండి ఎంత బాగా అల్లుకున్నామో మేము. చూడండి, మా చెట్టుకు దీన్ని ఎండాకు పూసాయన్నమాట. చెట్టు కూడా మీకు చూపిస్తాను. చూడండి, డ్రబల్ మల్లె అనమాట అవి. నేను నిన్న ఒకటి పెట్టానమాట, చింతపిచ్చలతో వడలు చేసేది ఎలా అని. అది నానబెట్టుకున్నాము, చూపిస్తా చూడండి. ఇదండి చింతపిచ్చలు నానబెట్టింది. చూడండి ఫ్రెండ్స్, ఇదండి చింతపిచ్చల్ని నానబెట్టింది అనమాట మా జేజీ. ఇలా నానబెట్టుకొని ఎనుకోవాలన్నమాట. బాగా నానాలి ఇవి. చూడండి మట్టి ఎంత చూడండి ఎలా ఉందో. చింతపిచ్చలకు ఉండే మట్టి ఎంత అది. ఇది కూడా నానబెట్టి, ఇక్కడ కూడా నానబెట్టింది. పెసలు అనమాట ఇవి. దోశకు ఏంటో నాకు తెలియదు ఫ్రెండ్స్, ఏందో ఇస్తా చెప్తుంది. ఈరోజు అయితే కూరగాయలు ఇది కొనేది అనమాట. ఇస్తా మేము బెండకాయ ఫ్రైకి బెండకాయలు అయితే కొన్నాము. 20 రూపీస్కి అయితే కొన్నాము. మేమైతే ఇస్తా అయితే చూడండి పూలు అయితే అల్లుతుంది. ఇస్తా అయిపోయినాక వీడియో తీస్తాను. ఇప్పుడైతే ముందు నేను వీడియో ఎడిటింగ్ చేస్తాను ఫ్రెండ్స్. మీ ఇంట్లో తిక్క పిల్లలు ఇలాంటి పిల్లలు ఎవరైనా ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియండి ఫ్రెండ్స్. ఈమె తిక్కది ఫ్రెండ్స్, ఈమె ఒక తిక్కది. నాకు మెంటల్ ఎక్కుతే అల్లరి చేస్తారు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, అల్లరి చేస్తుంది అంటే ఈమెకు అంత పిచ్చిది ఎవరు ఉండరు ఫ్రెండ్స్. ఇప్పుడైతే మా జైన్ చూపిస్తా ఏం చేస్తుందో చూద్దాం. ఇదైతే మా దేవుని గుడి ఫ్రెండ్స్. ఇది ఈరోజు దేవుని గుడి నిన్నైతే పూజ చేసాము. చూడండి, ఇప్పుడు మా జై అయితే బట్టలు దమ్ముతుంది. చూడండి, బట్టలు దమ్ముతుంది. చూడండి ఫ్రెండ్స్, మా జయలేదన్నమాట ఇండ్లు. ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూడండి, ఇప్పుడు మల్లె చెట్టు యాడ ఉందో ఎంత పెద్దదో మీకు అంతా చూపిస్తా పాండి. ఇప్పుడైతే నేను చెప్పులేదు వేసుకుంటున్నాను. ఇదైతే మా ఊరు అనమాట, మా వీధి. ఇవన్నీ మా కార్లు అనమాట. ఇవి చూడండి, ఇవన్నీ మా బండ్లు అనమాట. చూడండి ఫ్రెండ్స్, మా ఊరు ఇలా ఉంది. మా ఊరి పేరు వచ్చేసి ఉస్తలవరం అనమాట. మల్లె చెట్టు యాదని చూపిస్తా అన్నాను కదా. ఇదండి, ఇదే మల్లె మొగ్గలు అయితే నిండుగా పెట్టాయన్నమాట. ఇంకా ఎక్కువ కాయాలంటే ఏం చేయాలో మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూడండి, ఇదంతా మల్లె చెట్టు అనమాట. ఇది కనకాంబరాలు అనమాట. లేడీ కనకాంబరాలు అంటారు. మీకు ఎవరికన్నా మొక్కలు కావాలంటే పంపిస్తాను. ఇదైతే డ్రాగన్ ఫ్రూట్ అనమాట. ఒక్క కాయ కూడా కాయలేదు డ్రాగన్ ఫ్రూట్కి. మేము నాటి సంవత్సరం అవుతుంది. ఇవన్నీ వంకాయ చెట్లు అనమాట. ఇవన్నీ చూడండి, వంకాయ చెట్లు. వంకాయలు లేవు ఇప్పుడైతే, పూతకైతే వచ్చింది అంత మొత్తము. చూడండి, ఇదైతే మా పాత కూలరు లోపల వేసాము. చూడండి, ఇది అన్ని వంకాయ చెట్లే నాటింది మా జేజీ. మా కోళ్ళు అన్నమాట అవి. చూడండి, మా కోళ్ళు మొన్నే పిల్లలు లేపాయి. చూడండి ఫ్రెండ్స్, ఆమె అయితే ఈడ్చుతా వచ్చాంది ఫ్రెండ్స్. ఇప్పుడు అదిగోండి ఈడ్చుతా వచ్చాంది చూపిస్తుంటే. అవన్నీ మా చెట్లే అనమాట అవి కూడా. అదైతే మా పెద్దమ్మలదనమాట ఇండ్లు, మా పెదనాన్నలది. చూడండి, మేము టెంకాయ చెట్లు కూడా నాటాము, అవి కూడా చూపిస్తాను. టెంకాయ చెట్లు పెద్దవి కావడం లేదు. ఇవైతే పరంద్రపక చెట్లు అంట. ఇవి ఎట్లా భలే ఉంటాయి అన్నమాట, తీయ ఉంటాయి పరంద్రప చెట్లు. ఇప్పుడైతే సీతాఫలం చెట్టు ఫ్రెండ్స్. చూడండి, పిందెలకు వచ్చింది ఇప్పుడే. చూడండి, పిందెలకు వచ్చాయి ఇప్పుడే. ఇదైతే మేము రోజా చెట్టు అనమాట. ఎండిపోతుంది, వాటరే పట్టలేదు అనమాట దీనిలకు. చూడండి, ఇది వచ్చేసి సీతాఫలమే అనమాట. మొన్న నెల కిందట నాటాము, ఎలా పెరిగిందో చూడండి. ఇక్కడ కూడా ఒక సీతాఫలం చెట్టు పడిందనమాట. ఇదైతే టెంకాయ చెట్లు అనమాట. మేమైతే 5 నాటాము టెంకాయ చెట్లు. ఇక్కడ 3 ఉన్నాయి. చూడండి, ఇదైతే జామ చెట్టు అనమాట. జామ చెట్టు ఇదిగోండి, ఇది చనిపోయే స్థితికి అయితే వచ్చింది. ఇది చూడండి, పైకి లేపుదాము. చూడండి, ఎనుము దొబ్బిందనమాట దున్నపోతు. ఇది కూడా
పరంద్రప చెట్టే అన్నమాట. మేము పరంద్రప చెట్టు అంటాము, మీరేమంటారో కామెంట్ చేయండి. ఇది కూడా టెంకాయ చెట్టే అన్నమాట. ఇది 2 పొరలు వచ్చింది పరంద్రపకాయలు. చూడండి, ఇదంతా వేరే వాళ్ళది స్థలము. ఇక్కడైతే మా జయ ఊరికే విత్తనం వేసింది, దానికే అదే వచ్చిందనమాట. ఇట్స్ అయితే ఊరికి వచ్చి నిలబడుకున్నది. ఇప్పుడైతే మేము ఇంటికి పోతున్నాను. ఇంటికి పోయి మధ్యాహ్నం అయితే మేము ఏం వంట చేస్తామో మీకు చూపిస్తాను. చూడండి, అటుపక్కల కూడా చెట్లు ఉన్నాయి. ఇదైతే ఖర్జూరం చెట్టు అనమాట. ఇది చూడండి, ఖర్జూరాలు అయితే ఇంకా కాయలేదు, కాస్తాయి ఇంకా కొన్నాళ్ళంటే. ఇదైతే జాజి చెట్టు అనమాట. జాజి చెట్టు మల్లె చెట్టు 2 ఉన్నాయి. ఇప్పుడైతే పోతున్నాను. ఇక్కడైతే బ్రహ్మంగారు తిన్నారైతే చేసాము. ఇదంతా ఇలా అలికిందన ఇలా ఉందన్నమాట. ఇవైతే మా కోళ్ళు. తొండపీక చూడండి, వెళ్ళిపోయింది తొండపీక. ఇదైతే చిక్కుడుకాయలు అనమాట. ఇవి చిక్కుడుకాయలు. ఇది మా కారేనమాట. ఇవన్నీ మావే. చూడండి, అదైతే మా వీధి అనమాట. ఇది చూడండి. ఇప్పుడైతే ఇంకొక చెట్లు చూపిస్తాను చూడండి. ఇవైతే మా చెట్టు. ఇది పూల చెట్లు అనమాట. ఇదైతే అరటి చెట్టు. అరటికాయలు గొల్ల వేస్తే మీకు చూపిస్తాను. ఇదైతే మా టిల్లర్, ఎవరికైనా కావాలంటే కొనుక్కొని పోవచ్చు. ఇది కూడా సీతాఫలం. ఎంత పెద్దది ఉందో చూడండి. సీతాఫలము చాలా పెద్దదైంది. జామకాయలు చూడండి ఎన్ని ఉన్నాయో, అన్ని పిందెలు ఉన్నాయి. చూడండి జామకాయలు. చూడండి ఏదో. ఇది పూల చెట్లు. ఇవన్నీ పూల చెట్లే మా అబ్బాయి. ఇవన్నీ పూల చెట్లే. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ మాత్రం మర్చిపోకుండా కొట్టండి. కొంచెం సపోర్ట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.